హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన తెలంగాణలో మన హైదరాబాద్లో నిన్న జరిగిన ఒక సంఘటన జరిగిందండి. ఏంటో చెప్తాను వినండి. ఇది మాత్రం ఘోరం అండి. అసలు ఒక పిల్ల తల్లిని చంపడము, అదైనా ఒక లవర్తో చంపడము చాలా ఘోరం అండి. అది చాలా బాధాకరం అండి. అది నేను చెప్తాను. వీడు కనబడుతున్న ఈ ఫోటోలో కనబడుతున్న పేరు శివ. అయితే ఆ అమ్మాయి గత 6 నెలల నుంచి వీనితో లవ్లో ఉన్నది. ఇన్స్టాగ్రామ్లో లవ్ చాటి నడుస్తుంది అన్నట్టు. అయితే ఈమెను అంటే తల్లి ఒక బిడ్డను మందలించింది. ఏమని? బిడ్డ మనది పరువు గల్ల కుటుంబము, నలుగురి దగ్గర తెలిస్తే ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది, నలుగురిలా తలెత్తుకొని తిరగలేము అమ్మ, వద్దు అమ్మ అని చెప్పేసి జస్ట్ మందలించింది. నన్ను మందలించినవు అంటే నా ఫోన్ మాట్లాడకుండా చేస్తున్నావు అని చెప్పేసి ఏం చేసింది, వీడిని పిలిపించి, ఈ శివాని అబ్బాయిని పిలిపించి రాత్రి మెడకి చున్నీ వేసి లాగి అటు ఇటు లాగి పెట్టితే పానం పోయింది కావచ్చు అని చెప్పేసి సరే వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఈ పిల్ల అక్కడ కూర్చొని చూస్తూ ఉంది. అయితే జస్ట్ అప్పుడు తల్లి చావకుండా కొరిపానంతో ఉంటే ఇది ఇంకా చావలేదు, బతుకుంటే మళ్ళీ నన్ను పంపించదు, మమ్మల్ని ఎక్కడ ఉండనియదు అని చెప్పేసి మళ్ళీ ఏం చేసింది, ఆ లమ్మిడి కొడుకు ఫోన్ చేసి నువ్వు ఇమ్మీడియట్గా రా, ఇంకా మా అమ్మ చనిపోలేదు, మా అమ్మ కొరిపానంతో ఉన్నది, మళ్ళీ చంపుతామని చెప్పేసి పిలిపించింది. మా వద్దు మాటలొస్తాయి ఎందుకంటే తప్పు. ఈమె పిలిపించింది. సో ఏం చేయాలి, ఎట్లా చంపాలని చెప్పేసి ప్లాన్ చేస్తే మన సుత్తే ఇంత దొడ్డుతో సుత్తే తలకాయ మీద చంపితే తలకాయ పలిగిందండి. కన్ను మీద చంపితే కన్ను గుడ్డు చితికిపోయింది తెలుసా అండి. చెవు మీద ఇట్లా కొడితే చెవు మొత్తం ఇళ్ళకెళ్ళి బ్లడ్ గారి బయటకు వచ్చేసింది. ఈ చనిపోతున్న ఉంటుంది కదా తల్లి, వాళ్ళ చిన్న కూతురు కిటికీ నుంచి చూస్తుంటే వద్దు అన్నా కూడా వినలేదట వీళ్ళు. ఎంత ఘోరం అండి, ఎంత దారుణం అండి ఇది. ఇదొక సమాజమా? ఇదేంది ఇంత? మరి 5 నిమిషాల సుఖం కోసం అండి ఏమన్నా గంటలు చేసుకుంటూ పోతారా? 5 నిమిషాల సుఖం అండి ఇది. చీచి ఎందుకే అమ్మ జీవితాలు ఆడుకుంటున్నారు? ఏం బతుకేమిది? కొంచెమన్నా ఆలోచించుల్లి, పేరెంట్స్ కోసం ఆలోచించుల్లి. మరి ఇంత ఘోరం చేయకండి ప్లీజ్, దయచేసి.